దుర్మార్గుడా, మళ్ళీ ఈ కొండవైపు రావద్దని అప్పుడే హెచ్చరించాను. మళ్ళీ ఎందుకొచ్చావు? ఇప్పుడు చూడు నిన్ను ఏం చేస్తాను అంటూ తన చేతిలో ఉన్న కమండల నుండి నీరు తీసి మంత్రించి విక్రమ్ మీద చల్లుతాడు. వెంటనే విక్రమ్ అక్కడే పడిపోతాడు. విక్రమ్ అలా పడిపోగానే దేవకి ఇలా అంటుంది, స్వామి స్వామి, అభంశుభం తెలియని ఇతన్ని ఎందుకు శపించారు? ఇతను చేసిన నేరమేంటి? దేవకి, ఇతన్ని తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. ఇతనొచ్చింది ఇక్కడంతా నాశనం చేయటానికి. వెంటనే ఇతన్ని ఈ కొండ నుండి బయటకు తీసుకెళ్ళు, లేదంటే నీకు ఇదే గతి పడుతుంది. తల్లి కాంతం కూతురు దేవకిని తిడుతూ ఉంటుంది. నీ వయసున్న అమ్మాయిలందరికీ పెళ్లిళ్ళైపోతున్నాయి. నీకు మాత్రం ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి కూడా కుదరటం లేదు. ఊళ్ళో అందరూ మీ అమ్మాయికి పెళ్లి చేయరా అని అంటున్నారు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తల ఉంచుకోవాల్సి వస్తోంది. దానికి నన్నేం చేయమంటావమ్మా? పెళ్లి చూపులకొచ్చిన వాళ్ళకి నచ్చకపోతే నాతో తప్పు? అవునులే, నిన్ననేం లాభం? నిన్ను కన్నందుకు నన్ననాలి. నువ్వు పుట్టినప్పటి నుండి ఏదో ఒక బాధ పడుతూనే ఉన్నాను. నేనుండడం నీకంత బాధగా ఉంటే చెప్పు, దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉండొచ్చు. వెళ్ళవే వెళ్ళు, ఏం భయపెడుతున్నావా ఏంటి? అలా ప్రతిరోజు తన తల్లి కాంతం మాటలకు చాలా బాధపడుతూ ఉంటుంది దేవకి. ఇదిలా ఉండగా ఎప్పట్లాగే ఒకరోజు గ్రామంలో జరిగే సంతలో దేవకి పళ్ళమ్ముతూ ఉండగా ఒక యువకుడు విక్రమ్ వస్తాడు. ఈ పళ్ళు చాలా బాగున్నాయి. ఎంతకిస్తావు? డజన్ 100 రూపాయలండి. ఎన్ని ఇవ్వమంటారు? బాగా రుచిగా ఉంటాయా? చాలా రుచిగా ఉంటాయి. కావాలంటే ఈ పండు తిని చూడండి. పండు తిన్న విక్రమ్ ఇలా అంటాడు, నువ్వు చెప్పినట్టే పండు చాలా రుచిగా ఉంది. సరే, 1 డజన్ ఇవ్వు. ఇంతకీ ఈ పళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తావు నువ్వు? భైరవకొండకి తూర్పు దిక్కునున్న లోయలో ఇవి దొరుకుతాయి. భైరవకొండ మాట వినగానే ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు విక్రమ్. తనకు జరిగిన పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి భయంతో ఇలా అంటాడు, ఏంటి నువ్వు మాట్లాడేది? నిజంగా నువ్వు భైరవకొండకెళ్తావా? అవును, వెళ్తాను. ఎందుకలా అడుగుతున్నారు? అది చాలా భయంకరమైన ప్రాంతం కదా. అక్కడికి వెళ్లిన వాళ్ళెవరూ ఇంతవరకు తిరిగి రాలేదని విన్నాను. అలాంటిది నువ్వు ప్రతిరోజు వెళ్లడమే కాకుండా మళ్ళీ ఎలా తిరిగి వస్తున్నావు? మీరెందుకలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అంత భయపడాల్సిన విషయం ఏముంది? అక్కడికి రోజు వెళ్లడం రావడం అనేది నాకు చాలా సాధారణమైన విషయం. మీరెందుకలా భయపడుతున్నారు? ఆ వివరాలన్నీ తర్వాత మళ్ళీ కలిసినప్పుడు చెప్తాలే. ఇక నేను వెళ్ళొస్తాను అంటూ కంగారుగా గబగబా అక్కడి నుండి వెళ్లిపోతాడు విక్రమ్. ఇంటికెళ్లిన విక్రమ్ ఎంతో కాలంగా ఒక అంతుచిక్కని వ్యాధితో మంచాన పడి ఉన్న తన తండ్రి సూర్యవర్ధనుడితో ఇలా అంటాడు, నాన్నగారు, మనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా భైరవకొండకెళ్లి మార్గం దొరికింది. అది కూడా సంతలో పళ్లమ్ముకుని బతికే ఒక సాధారణ ఆడపిల్ల వల్ల. ఏమిటి బాబు నువ్వు మాట్లాడేది? ఎంత ప్రయత్నం చేసినా చేరుకోలేని ఆ భైరవకొండకు ఒక అమ్మాయి వెళుతోందా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునాన్నగారు, ఇదిగోండి ఆమె అక్కడి నుంచి తీసుకొచ్చిన పండ్లు. అద్భుతం. ఇది నిజంగానే భైరవకొండలో కాసింది. ఇది అక్కడ తప్ప మరెక్కడా దొరకదు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? ఏదో విధంగా ఆ అమ్మాయిని మచ్చిక చేసుకుని ఆమె ద్వారా ఆ కొండకు చేరుకుని మీకీ పరిస్థితికి కారణమైన ఆ రహస్యం కనిపెట్టి మనం అనుకున్నది సాధిస్తాను నాన్నగారు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే పని ప్రారంభించు. కాని గుర్తుంచుకోనైనా, ఆ భైరవకొండలో ఎవరూ ఊహించని అతీత శక్తులుంటాయి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాలకే ప్రమాదం. ఎలాగో నా జీవితం చివరి దశకు చేరుకుంది. అలాంటప్పుడు నా కోసం నువ్వు అపాయంలో పడకు. మీరేం భయపడకండి నాన్నగారు, నాకేం కాదు. అనుకున్నది సాధించే తిరిగి వస్తాను అని చెప్పి అక్కడ్నుండి వెళ్లిపోతాడు. అలా వెళ్లిన విక్రమ్ దేవకిని కలవడానికి సంతరోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటాడు. అనుకున్నట్టే సంతరోజు రానే వస్తుంది. ఆలస్యం చేయకుండా పళ్లమ్ముతున్న దేవకి దగ్గరకు వెళతాడు. ఇదిగో అమ్మాయి, నువ్విచ్చిన పండ్లు ఎంతో రుచిగా ఉన్నాయి. మా నాన్నగారికి ఎంతో బాగా నచ్చాయి. అవునా అండి? అయినా ఈ పళ్ళని నచ్చని వారెవరుంటారు చెప్పండి? చాలా అద్భుతమైన పళ్ళు. ఇంకో డజన్ ఇవ్వమంటారా? 1 డజన్ మాత్రమే కాదు, అన్ని పళ్ళు తీసుకుంటాను. కానీ నాకు సహాయం చేస్తావా? సహాయమా? నేను మీకు చేసే సహాయం ఏముంటుంది? సరే చెప్పండి, ఏదో నా వల్లైతే నేను చేస్తాను. నన్ను కూడా నీతో భైరవకొండకు తీసుకెళ్తావా? అక్కడికి మీరెందుకు? అంటే నాతో పాటు వచ్చి పళ్ళు తెచ్చుకుని నా వ్యాపారానికి పోటీ వస్తారా ఏంటి? అయ్యో, అలాంటిదేం లేదు. అందరూ భైరవకొండ చాలా బాగుంటుంది అంటుంటే విన్నాను. అందుకే ఒకసారి చూద్దామని వస్తా అంటున్నాను. కావాలంటే నేను కూడా నీకు పళ్ళు కోసి పెడతాలే. మిమ్మల్ని తీసుకెళ్లొచ్చు, కానీ ఇక్కడో చిన్న సమస్య ఉంది. ఏంటా సమస్య? అక్కడ కొత్తవారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అవన్నీ తట్టుకోవాలంటే చాలా కష్టం. అక్కడ ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను.
దయచేసి నన్ను తీసుకెళ్ళవా? సరే సరే, ఇంతలా బ్రతిమాలుతున్నారు కాబట్టి తీసుకెళ్తా. రేపు ఉదయాన్నే ఆ భైరవకొండకు వెళ్లే మార్గంలో ఉండండి. నేను అక్కడికొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. చాలా సంతోషం. రేపు ఉదయం నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. అలా మరుసటి రోజు దేవకి విక్రమ్ కలిసి భైరవకొండ వైపు వెళుతూ ఉంటారు. కొండ దగ్గరవుతున్న కొద్దీ విక్రమ్లో భయం మొదలవుతుంది. ఆ భయం సాధారణమైంది కాదు. ఇప్పటివరకు ఆ అడవిలోకి వెళ్లిన వారెవ్వరూ తిరిగి రాలేదని ఊళ్ళో పెద్దలు చెప్పే భయంకరమైన కథలు అతనికి గుర్తుకొస్తూ ఉంటాయి. బాబూ, ఇందాకటి వరకు చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా, ఇప్పుడేంటి మీలో ఏదో కంగారు కనిపిస్తోంది? అంటే ఎప్పుడూ ఇలాంటి దట్టమైన అటవీ ప్రాంతానికి రాలేదు. ఏవైనా క్రూర జంతువులుంటాయేమోనని భయమేస్తోంది. ఇక్కడ కొత్తగా వస్తున్న వారికి అలాగే అనిపిస్తుంది, కాని ఇక్కడ అలాంటివేం ఉండవు. నేనున్నాగా, మీరేమీ భయపడకండి. అంటే నిన్ను చూస్తే సింహాలు, పులులు కూడా భయపడతాయా? మీ దగ్గర వెటకారం బాగానే ఉంది సుమి. రోజూ వస్తున్న అడవే కదా, ఇప్పటివరకు అలాంటిది ఏమీ జరగలేదని నా ఉద్దేశం. అలా కొంత సమయానికి కొండలోకి ప్రవేశిస్తారు. దేవుడా, ఈ ప్రయాణం అంతా ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగేలా చూడు. తిరుగు ప్రయాణంలో నీకు మొక్కు తీరుస్తాను. అలా అనుకుంటూ ఎప్పుడైతే లోపలికి ప్రవేశించారో వెంటనే విక్రమ్ కాళ్లను చెట్ల వేళ్లు బంధిస్తాయి. ఇదంతా చూస్తున్న దేవకి ఆశ్చర్యంతో ఇలా అంటుంది. బాబూ, ఏంటిది? ఈ చెట్లు మిమ్మల్ని బంధించడమేంటి? ప్రతిరోజు వస్తున్న నాకు ఏం జరగంది, మీకెందుకిలా జరిగింది? ఏమో, అదే నాకు అర్థం కావటం లేదు. దయచేసి నన్ను ఈ ప్రమాదం నుండి కాపాడు. అలా అంటుండగానే అక్కడికి ఒక మహర్షి వచ్చి మిక్కిలి కోపంతో ఇలా అంటాడు. దుర్మార్గుడా, మళ్ళీ ఈ కొండవైపు రావద్దని అప్పుడే హెచ్చరించాను. మళ్ళీ ఎందుకొచ్చావు? ఇప్పుడు చూడు నిన్ను ఏం చేస్తాను అంటూ తన చేతిలో ఉన్న కమండల నుండి నీరు తీసి మంత్రించి విక్రమ్ మీద చల్లుతాడు. వెంటనే విక్రమ్ అక్కడే పడిపోతాడు. విక్రమ్ అలా పడిపోగానే దేవకి ఇలా అంటుంది. స్వామి స్వామి, అభంశుభం తెలియని ఇతన్ని ఎందుకు శపించారు? ఇతను చేసిన నేరమేంటి? దేవకి, ఇతన్ని తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. ఇతనొచ్చింది ఇక్కడంతా నాశనం చేయటానికి. వెంటనే ఇతన్ని ఈ కొండ నుండి బయటకు తీసుకెళ్ళు, లేదంటే నీకు ఇదే గతి పడుతుంది అంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు ఆ ఋషి. అసలక్కడేం జరుగుతోందో అర్థం కాని దేవకి అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఏంటో, ఈ మహర్షి దర్శనం కోసం ఎంతో కాలంగా ఈ అడవిలో ప్రయత్నించాను, కాని ఇంతవరకు లభించలేదు. ఇప్పుడేమో ఈ విక్రమ్ బాబు రాగానే ఎందుకిలా వచ్చారు? ఎందుకితన్ని శిక్షించారు? ఇదంతా చూస్తుంటే గతంలో ఏదో జరిగినట్టు అనిపిస్తోంది అనుకుంటూ మూర్ఛకు విరుగుడుగా తనకు తెలిసిన ఆకుపసర్ని విక్రమ్కు వాసన చూపిస్తుంది. అలా కొంతసేపటికి మూర్ఛ నుండి బయటపడతాడతను. నన్ను కాపాడినందుకు నీకు చాలా రుణపడి ఉంటాను దేవకి. రుణం తర్వాత తీర్చుకుందువులే గాని ఇప్పుడు అసలు విషయం ఏంటో చెప్పు. ఎవరు నువ్వు? నా దగ్గర నీ గతాన్ని దాచి ఏమీ తెలియని వాళ్ళ ఎందుకు నన్ను నమ్మించి నా వెంట వచ్చావు? అసలు భైరవకొండకి నీకు ఏంటి సంబంధం? దేవకికి అన్నీ చెప్పవలసిన సందర్భం వచ్చిందని అర్థమై విక్రమ్ ఇలా అంటాడు. దేవకి, నీకు చెప్పాల్సిన అసలు విషయం ఏంటంటే, ఈ భైరవకొండ ప్రాంతంలో ఒకప్పుడు ఎంతో అమూల్యమైన నిధి ఉందని ప్రచారంలో ఉండేది. అది తెలిసిన మా నాన్నగారు, అంటే ఒకప్పటి దేవరకొండ ప్రాంతాన్ని పాలించిన మహారాజు సూర్యవర్ధనుడికి తెలిసింది. ఏంటి నువ్వు మాట్లాడేది? ఆ దుర్మార్గుడైన సూర్యవర్ధన మహారాజు మీ నాన్నగారా? అవును, మా నాన్నగారే. కానీ మా నాన్నగారి గురించి నీకు ముందే తెలుసా? ఎలా మర్చిపోతాను? అతని వల్లే కదా మా కుటుంబం నాశనమయ్యింది. మా కుటుంబం ఒక్కటే కాదు, భైరవకొండ ప్రాంతంలో ఉన్న వందలాది కుటుంబాలు అంతమయ్యాయి. ఏంటి నువ్వు మాట్లాడేది? నా తండ్రి వల్ల అన్ని కుటుంబాలు నాశనమయ్యాయా? అవును, ఆ నిధి కోసం వచ్చిన మీ నాన్నగారి వల్ల భైరవకొండ మొత్తం నాశనమవుతుందని అక్కడి ప్రజలందరూ ఎదురు తిరిగారు. కాని మీ నాన్నగారు తన సైన్యంతో ఎదురొచ్చిన ఎన్నో కుటుంబాల్ని అంతం చేశారు. ఆ భయంకర మారణహోమాన్ని చూసి భైరవకొండ ప్రాంత ప్రజల ఆరాధ్య దేవత మహంకాళమ్మకు కోపం వచ్చి మీ నాన్నగారిని శపించింది. కానీ ఇదంతా నీకెలా తెలుసు? అది చాలా ఏళ్ల క్రితం జరిగింది కదా. నేను చెప్పేది నిజమని నువ్వు నమ్మాలంటే ఇప్పటికే మీ నాన్నగారు వైద్యం లేని ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడుతూ ఉంటారు, అవును కదా? అవును, నువ్వు చెప్పేదంతా నిజమే దేవకి. కానీ ఆ సమయంలో మా కుటుంబం కూడా ఆ ప్రాంతంలోనే ఉండేది. అప్పుడు నేను చాలా చిన్నపిల్లని. నేను పుట్టగానే ఇలా జరిగిందని, ఆ గూడెం ప్రజలు నష్టజాతకురాలనని, నా వల్ల ఇలా జరిగిందని నిందేసి ఆ గూడెం నుంచి నన్ను వెలివేశారు. మా నాన్నగారి వల్ల మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. నీ క్షమాపణ వల్ల జరిగిన నష్టం తిరిగి రాదు కదా. నిజమే కావచ్చు, కానీ నువ్వు నాకు ఒక సహాయం చేస్తే జరిగిన నష్టంలో కొంతైనా తీరే అవకాశం ఉంది.
ఏంటి నువ్వు చెప్పేది? ఎప్పుడో జరిగిన నష్టానికి ఇప్పుడెలా తీరుతుంది? ఖచ్చితంగా తీరుతుంది. నేను చెప్పేది నిజం. నన్ను నమ్ము. ఎలా నమ్మాలి? నువ్వు కూడా ఏదో స్వార్థంతోనే కదా నన్ను నమ్మించి నాతో పాటు ఇక్కడిదాకా వచ్చావు. అప్పుడు మీ నాన్నగారు, ఇప్పుడు నువ్వు. ఇప్పుడేం ఘోరం చేయాలని వచ్చావు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక నిజం చెప్తాను విను. నువ్వు చెప్పిన దేవరకొండ ప్రాంతంలో జరిగిన విధ్వంసం చేసింది మీరనుకుంటున్నట్టు మా నాన్నగారు కాదు. ఇది మరో నాటకమా? మీ నాన్నగారు కాబట్టి చేసిన తప్పును దాచాలని ఇలా మాట్లాడుతున్నావు. లేదు దేవకి, నేను నిజమే చెప్తున్నాను. నన్ను నమ్ము. మరి ఇక్కడి ప్రజలందరికీ అంత దారుణమైన అన్యాయం చేసిందెవరు? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, మహామంత్రి, ఇక్కడ దొరికే నిధితో మన సామ్రాజ్యాన్ని 100 ఏళ్ల వరకు ఎలాంటి లోటు లేకుండా పాలించవచ్చు. అవును మహారాజా, అలాంటప్పుడు ఈ కొండలో నివసించే కొద్దిమంది కుటుంబాల కోసం ఆ నిధిని వదులుకోవద్దు. ఎలాగైనా సరే నిధిని సొంతం చేసుకోవాలి. కానీ మహామంత్రి, రాజనేవాడు ఊరికి కడుపు నింపడం కోసం మరొకరి కడుపు కొట్టకూడదు. ఈ కొండను ఇక్కడి వారు దైవంలా భావిస్తారు. అందుకే ఈ ప్రాంత ప్రజలకి నష్టం జరిగే ఏ పనైనా చేయకూడదని నిర్ణయించుకున్నాను. వెంటనే మన సైన్యాన్ని వెనక్కి వెళ్లమని నా ఆజ్ఞగా చేరవేయండి. ఈ మహారాజు మంచితనం వల్ల ఇంత విలువైన నిధి చేజారిపోతుంది. ఎలాగైనా సరే మహారాజుకు తెలియకుండా నిధిని దోచుకోవాలి. అలాగే మహారాజా, మీరు చెప్పినట్టే వెనక్కి రమ్మని ఆజ్ఞాపిస్తాను. తమరు కోటకు బయలుదేరండి. నేను అన్నీ సర్దుబాటు చేసి సైన్యాన్ని తీసుకుని వస్తాను. అనగానే మహారాజు అక్కడ్నుండి తిరిగి కోటకు వెళ్ళిపోతాడు. సైనికులారా, ఈ పోరాటంలో ఎవరు ఎదురొచ్చినా వదలకండి. ఆ నిధి మన సొంతం అవ్వాలి. దానివల్ల ఎంత నష్టం జరిగినా సరే వదిలిపెట్టొద్దు అని అనగానే సైనికులు భైరవకొండ ప్రాంత ప్రజలను అంతం చేస్తారు. ఆ భయంకర దృశ్యం చూసి చలించిపోయిన వనదేవత కాళికామాత దీనంతటికీ కారణమైన మహారాజును శపిస్తుంది. దానివలన మహారాజు అంతుచిక్కని వ్యాధితో మంచానికే పరిమితమవుతాడు. నిధి నా సొంతమయ్యింది. దీనిని ఎవరికీ తెలియకుండా నా రహస్య స్థావరంలో దాచుకుంటాను. నిధిని దాచి మహారాజుని కలవటానికి కోటకు వెళ్తాను. అలా నిధిని దాచి మహారాజును కలవడానికి కోటకు వెళ్లిన మహామంత్రి అమాయకంగా మంచాన ఉన్న రాజుతో ఇలా అంటాడు. ఎంత ఘోరం జరిగింది మహారాజా, దీనికి నేనెంతో బాధపడుతున్నాను. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు. మహామంత్రి, మీరు వెంటనే మన రాజ్యమే కాదు, చుట్టుపక్కల రాజ్యాల్లో చాటింపు వేయించండి. నా జబ్బును తగ్గించిన వారికి అర్ధరాజ్యం రాసిస్తానని చెప్పండి. ఆహా, అదృష్టం అంటే నాదే. అటు నిధికి నిధి, ఇటు రాజ్యము రెండూ ఒకేసారి దక్కడం నా అదృష్టం. నా మనుషులను దొంగ వైద్యుడిగా పరీక్షించినట్టుగా నాటకమాడించి ఇది తగ్గే జబ్బు కాదని, ఇంకేం చేసినా ఉపయోగం లేదని చెప్పిస్తాను. అలా అనుకున్న ప్రకారం తన మనుషులను దొంగ వైద్యులుగా పంపి వైద్యం చేసినా ఉపయోగం లేదని చెప్పిస్తాడు. మహారాజా, తమరి దుస్థితి చూస్తుంటే పచ్చి మంచినీరు కూడా ముట్టలేకపోతున్నాను. చూడు మహామంత్రి, ఇప్పుడు నేను రాజ్యపాలన చేయడం అసాధ్యం. నా కుమారుడా చిన్నవాడు, వాడు పెద్దవాడు అయ్యే వరకు ఈ రాజ్యభారాన్ని మీరే చూడండి. మీ ఆజ్ఞ తప్పకుండా శిరసావహిస్తాను మహారాజా. అలా జరిగిందంతా విక్రమ్ దేవకీకి చెప్తాడు. అలా విలువైన నిధిని మాత్రమే కాకుండా తన కుట్రతో రాజ్యాన్ని కూడా సొంతం చేసుకున్నాడా మంత్రి? ఇప్పుడు చెప్పు, నేరం ఎవరు చేశారు? శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? అంటే మహామంత్రి చేసిన అన్యాయానికి మహారాజుగారు శిక్ష అనుభవిస్తున్నారన్నమాట. అవును దేవకి, ఇదంతా ముందుగానే చెప్తే నువ్వు నమ్ముతావో లేదోనని ఇన్ని రోజులు చెప్పలేదు. కాని మీరిప్పుడిక్కడికి రావడానికి కారణమేంటి? దేనికోసం ఇదంతా? దేవకి, మా నాన్నగారు చేయని తప్పుకు 20 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా ఆ శాపం నుండి విముక్తి కలిగించాలి. అందుకే ఆ కాళీమాతను ప్రసన్నం చేసుకుని మా నాన్నగారికి విముక్తి కలిగించమని వేడుకోవాలని వచ్చాను. విక్రంబాబు, మీ ప్రయత్నంలో న్యాయం ఉంది. తండ్రి కోసం మీరు చేస్తున్న సాహసం చాలా గొప్పది. కాని ఈ సమస్య నుండి బయటపడాలంటే ఇలా ఎంతకాలం ప్రయత్నించినా ఉపయోగం ఉండదు. ఆ కాళికామాత కరుణించాలంటే ఈ భైరవకొండకు తూర్పు దిక్కున ప్రయాణిస్తే భైరవ గుహ వస్తుంది. ఆ గుహలో భైరవకొండను కాపాడే బింబిసారుడుంటాడు. అతన్ని కలిస్తే ఈ సమస్య నుండి బయటపడే మార్గం చెప్తాడు. అయితే ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్దాం పద. ఆగండి, అంత తొందరపడితే ఎలా? అతనేమన్నా మీ మేనమామా? అలా వెళ్లి ఇలా కలిసి రావడానికి అతన్ని చేరుకోవాలంటే ముందు మీరొక సాహసం చెయ్యాలి. అదేంటో త్వరగా చెప్పు. అనుకున్నది సాధించడానికి ఎంతటి సాహసమైనా చేస్తాను. ముందుగా నేను వెళ్లి ఒక నాటు వైద్యుణ్ణి కలిసొస్తాను. అప్పటిదాకా మీరిక్కడే ఉండండి. తొందరపడి అడుగు ముందుకేయకండి. ఒక్కవేళ వేశారో, ఇందాక చూశారుగా, ఆ ఋషొచ్చి మళ్ళీ ఏం చేస్తాడో ఏమో. ఈసారి చెట్టుకు వేలాడదీస్తాడేమో. ఆ తర్వాత మీ ఇష్టం.
అని చెప్పి నవ్వుతూ అడవిలోకి వెళ్ళిపోతుంది దేవకి. ఈ పిల్లేంట్రా బాబు, సహాయం కూరనుకోదానని తెగాడేసుకుంటోంది నాతో. ఏం చేస్తాం, అవసరం మనది, భరించక తప్పదు. అలా వెళ్లిన దేవకి కొంత సమయం తర్వాత ఒక మూలిక కట్టిన తాయెత్తును తీసుకుని తిరిగి వస్తుంది. చూడండి విక్రంబాబు, ఇది సాధారణ తాయెత్తు కాదు. ఇది మీ చేతికున్నంతవరకు మీకెలాంటి ప్రమాదం జరగదు. ఒకవేళ ఇది జారిపోతే మాత్రం మిమ్మల్నెవ్వరూ కాపాడలేరు. గుర్తుంచుకోండి. ఇక పదండి, మనం వెళ్దాం. అలా ఇద్దరూ ప్రయాణం కొనసాగిస్తారు. అలా కొంత దూరం వెళ్ళాక దట్టమైన పొగమంచు కురుస్తుంది. విక్రమ్, దేవకి అలసిపోయి నడుస్తూ ఉంటారు. అక్కడ ఒక పాత రాతి స్తంభం దాటి వాళ్లు ముందుకు వెళుతూ ఉంటారు. దేవకి, ఈ దారికి అంతమనే తెలీదా? మనం ఎంత నడిచినా కూడా ఇంకా ఆ కొండ శిఖరం రావటం లేదేంటి? మనం మొదలుపెట్టినప్పుడు ఎంత దూరంలో కనిపించిందో ఇప్పుడు కూడా అంతే దూరంలో కనిపిస్తోందేంటి? విక్రంబాబు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఈ దారిగుండా ఇందాక కూడా వచ్చామనిపిస్తోంది. అటు చూడండి, ఆ విరిగిన రాతిబండ. ఇందాక కూడా మనం దీన్ని దాటాం, కానీ ఇది మళ్లీ కనిపిస్తోంది. ఇది కొండ ప్రాంతం కదా, అలాంటి రాతి బండలు చాలా ఉంటాయి. మనం సరైన దారిలోనే ఉన్నాం. నువ్వేం కంగారు పడకు, పద వెళదాం. అలా అనుకుంటూ ముందుకు సాగుతారు. కాసేపటికి మళ్లీ ఒక రాతి స్తంభం కనిపిస్తుంది. విక్రంబాబు, ఆగండి. ఆ రాతి స్తంభంపై ఉన్న గుర్తు చూడండి. మనం 1 గంట క్రితం దాటిన స్తంభం మీద కూడా ఇదే గుర్తుంది. ఈ గుర్తు ఒకటే కాబట్టి మనం ఎటు వెళ్ళినా మళ్లీ ఇక్కడికే వస్తున్నాం.